హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చూడండి, కుయేట్లో ఇండ్లు చూడండి, ఎంత పెద్ద పెద్ద ఇండ్లు, ఎండ ఏమి కాస్తున్నదో చూడండి ఒకసారి. ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఎందుకు రోడ్ల మీద అక్కడ ఇక్కడ చేస్తున్నానని అనుకోవచ్చు మీరు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎంత పెద్ద ఇండ్లు, ఎంత ఎండ కాస్తుంది చూడండి. 60 డిగ్రీలు కాస్తూ ఉండదు. కుయేట్ గవర్నమెంట్ కానీ పొద్దున్నే 7 నుంచి 12 వరకు టైం ఇచ్చినాడు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు టైం ఇచ్చినారు. ఆ మధ్యాహ్నప్పుడు ఎక్కడైనా కానీ బయట పనులు చేసేటోళ్ళు తిరిగితే మా చెకింగ్ వదిలినాడు. కుయేట్ గవర్నమెంట్ కానీ అలాగ చేశాడు. ఎండలు అంత విపరీతమైన ఎండలు కాస్తున్నాయి చూడండి. ఆ ఇండ్లు చూడండి, అంత పెద్ద ఇంట్లో కానీ ఇన్ని గంటలనే టైం మాట్లాడుకొని పైనుంచి కిందికి ఒక్క పని మనిషే ఉంటుంది. ఎవరో తెలుసుకునేటోళ్ళు, అర్థం చేసుకునేటోళ్ళు మాత్రమే మనకు పని మనుషులు, 2 మనుషులు పెడతారు. లేదంటే ఒక్క మనిషే చేయాలి. ఆ ఇంట్లో పైన కింద అంతా ఒక్క మనిషే చేయాలి. ఎందుకండి ఊరికే ఎత్తిపోసుకుంటారు. ఆడది ఇంట్లో గడప దాటి బయట వచ్చిందని అంటే ఒళ్ళు బలిసి ఏదో చేసేద్దామని అయితే కాదు వచ్చింది బయట దేశాలకు. ఏదో సంసారం కోసము, మన పర్సనల్ విషయాల కోసము, మన బిడ్డల కోసము, మన బరువు బాధ్యతలన్నీ భుజాల మీద వేసుకొని మోసి దానికి అయితే వచ్చినా ఉంటారు. ఎవరైనా గడప ఏడు కూతురైనా కానీ గడప దాటి బయటకు వచ్చిందంటే అది బాధ్యతల మీదనే అవుతుంది. ఒక బాధ్యతల కోసము, ఒక బిడ్డల కోసము. బిడ్డలంటే మనకు 2 కన్నులు లాంటివి. మన కుటుంబం బాధ్యత అంటే మన గుండెని మనం టైం టు టైం దీన్ని ఎట్లా కాపాడుకుంటామో మన కుటుంబం బాధ్యతగానే అట్లనే. అందుకే అలాంటిదే కాబట్టి మన బరువు బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకొని కూతురు వచ్చి కాని దేశాన్ని కష్టపడుతుంది అని అంటే ఒక్క ఫ్యామిలీ కోసం మాత్రమే. మాకు కానీ మొచ్చుగా కోరికలు ఉంటాయి, మేము కానీ మనుషులమండి. ఈ ఎంత ఎండ కాస్తుందో ఒక్కసారి చూడండి. అంత ఎండలో ఎండ వచ్చినా, వాన వచ్చినా, దుమ్ము వచ్చినా, ఒక్కొక్కసారి దుమ్ము వచ్చిందంటే ఎలాగొస్తుందో దుమ్ము. అంత దుమ్ములో కానీ 1 గంట రెస్ట్ ఉండదు, ఒక్కరోజు టైం ఉండదు. ప్రతిరోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ మనిషికి రెస్ట్ లేకన్నా పనులు చేయాలి. అట్లా పనులు చేస్తేనే నెల పొద్దు మనకు జీతం వస్తుంది. మనం సంపాదించే జీతం ఎంత కష్టపడి జీతం ఇంటికి పంపించినామంటే మన బిడ్డలో మన ఫ్యామిలీ అంత సంతోషంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని అంత సంతోషంగా తింటారు. ఆ సంతోషం వాళ్ళ కళ్ళల్లో చూడాలని చెప్పే ఇంత దేశంగా రావడము, ఇంత కష్టపడడం. ఆ ఎండ చూడండి, ఆ ఇండ్లు చూడండి, ఎంత పెద్ద ఇండ్లు. ఆ ఇండ్లలో ఒక్కొక్కరమే పనులు చేస్తాము. ఇంత కష్టపడుతూ ఉన్నాము. ఇంత ఏమంటా ఉండారంటే, ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే, కుయేట్లో ఇవి యూట్యూబ్ చేస్తూ ఉండవు, అన్నీ చేస్తూ ఉండవు, నీకేం భయము భక్తి లేదు ఆయన అనే వాళ్ళకు మాత్రమే చెప్తున్నా. ఒకటే డ్రెస్ వేసుకొని ఉంటావు, ఒకటే డ్రెస్ మీదనే వీడియోలు చేస్తావు, నీ వీడియోలు ఎవరు చూస్తారు, నువ్వేంది ఎట్లా చేస్తావు అన్ని వాళ్ళకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నా నేను. చూడండి, వీడియో అయితే పూర్తి చూడండి. దీంట్లో ఎంత కష్టం ఉంటుంది, ఎంత సుఖం ఉంటుంది, దీని ఎఫెక్ట్ ఏంటి, దీంట్లో ఎంతసేపు బాధపడాలా, ఎన్ని నిమిషాలు సంతోషం ఉంటుందో, ఎన్ని గంటలు కష్టాలు ఉంటాయి అనేది మీకే అర్థమవుతుంది. మీకే వదిలేస్తున్నా. చూడండి, ఇంత ఎండలో కానీ రోజు 1/2 కిలోమీటర్ దూరం నడిచిపోవాలా. అలాగే నడుచుకుంటా, అలాగే చేసుకుంటా, అట్లా చెట్లు ఉండుతా ఉన్నల్లా, అట్లా నీడ ఉండుతా ఉన్నల్లా, కొంచెం నిలబడుకుంటా నడుచుకుంటా వేసి పనులు చేస్తున్నాం. సరేనా? నువ్వైతే ఇంటికాడైతే మాస్పిన్ బట్టలు వేసుకొని నువ్వు ట్రాక్టర్ పని చేసుకుంటా బతుకుతా ఉన్నావు. ఇప్పుడు కొయ్యేటివి స్టైల్కి వచ్చి వీడియోలు చేస్తున్నావు. స్టైల్ కోసము దానికోసం అయితే కాదు. నేను ఇప్పుడు కష్టమే చేస్తా. కుయేట్లో ఉన్నా నేను కష్టానికి వచ్చిన, ఇండియాలో ఉన్న కష్టానికే పుట్టా నేను. నా దేవుడు నా రాసిండేది ఒక కష్టం, ఓన్లీ కష్టానికి మాత్రమే అని అనుకొని నేను ఫిక్స్ అయిపోయినా, కష్టపడుకుంటాన్నా. నా కష్టము, నేను చేసే బానిస బతుకు,
నేను బతికే బానిస బతుకు, నా బిడ్డలు బతకూడదు, నాకు పుట్టిండే నా బిడ్డలు బతకూడదు, నా బిడ్డలు బాధపడకూడదు అని చెప్పి ఇంత కాంట్రాన్ దేశంలో ఇంత అగసాట్లు పడతా, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా, పానం బాగున్నా బాగలేకపోయినా, హెల్త్ బాగలేకపోయినా కానీ ఇంత అగసాట్లు పడతా, ఇంత ఇబ్బందులు పడతా నేను పని చేసి నా బిడ్డలు నేను జాక్కుంటున్నా. ఎందుకు? నేను బతికే బానిస బతుకు, నా బిడ్డలు బతకూడదు అని చెప్పి. ఎవరైనా కానీ బయట దేశం వచ్చేటోళ్ళు ఎవరైనా కానీ అలాగనే వస్తారు. మనం బతికిన బతుకులు మన బిడ్డలకు బతకూడదు, మనం ఇబ్బంది పడినట్టు మన బిడ్డలు పడకూడదు అనే వస్తారు. ఒక్కసారి బయట దేశాలకు వచ్చి గల్ఫ్ కంట్రీకి వచ్చి చూడండి, డబ్బు విలువ ఏంటో మీకు అర్థమవుతుంది, సంసారం బాధ్యతలు ఏంటో మీకు అర్థమవుతుంది, కష్టం విలువ ఏంటో అర్థమవుతుంది, ఆకలి విలువ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఈ 4 మీరు నేర్చుకోవాలా. ఆ 4 మీకు బాగా అర్థం కావాలంటే ఒక గల్ఫ్ కంట్రీకి వస్తేనే. మన దేశంలో ఎంత పనులు చేసినా కానీ ఆ ఇల్లు చూడండి, అక్కడ ఇంకొక ఆవిడ వస్తుండది, ఎంత ఎండలో గొడుగు పట్టుకొని వస్తుండది. బేబీ మేము అందరము కానీ అంతేనండి, అందరము అలాగే పోవాలా, అలాగే చేసుకోవాలా. అలాగ చేస్తేనే మాకు నెల వచ్చే గుడికి మా బిడ్డలు మేము అంతా 5 ఏళ్ళు నోట్లేకపోతాయి. మా ఏం బాగలేకపోయినా మేము మా బిడ్డల కోసం మేము ఎంత కష్టపడినా కానీ ఆ బిడ్డలు సంతోషంగా కనపడి ఫోన్ మాట్లాడితే ఇన్నాళ్ళు చేసిన కష్టంగా నాడు తీరిపోతుంది మాకు. ఒక్క ఈడియో కాల్, ఫోన్ కాల్లోనే తెలిసిన. వీడియో పూర్తి చూడండి, దీంట్లో ఏమన్నా తప్పు ఎవరిని కించపరచు కాదండి.